మేము అవతల కట్టుకోవాలిగా, నీలాగా పారిపోవటాలు లేవు కదా. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట కూచనపల్లి గ్రామస్తులు ధర్నా చేపట్టారు. గ్రామం నుంచి కాలువ నిర్మాణం చేపట్టవద్దంటూ ఆర్డీఓకు వినతి పత్రాన్ని ఇచ్చారు. గ్రామ శివార్లో ఇదివరకే కుంటలు, గొలుసు కట్టు కాలువలు ఉన్నాయని, ఇప్పుడు చేపట్టే గౌరవెల్లి కాలువ నిర్మాణం దేనికి ఉపయోగకరంగా ఉండదని గ్రామస్తులు తెలిపారు. అంతేకాకుండా గ్రామంలోని ఇండ్ల మధ్య నుంచి కాలువ వెళుతుందని, నిర్మాణాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామంలో ఉన్న కుంటలను, గొలుసు కట్టు కాలువలను పునరుద్ధరిస్తే సరిపోతుందని తెలిపారు. ఇప్పుడు నిర్మిస్తున్న కాలువతో ప్రభుత్వానికి, రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. ప్రాజెక్టు మా విలేజ్ లో ఈ2 కూచనపల్లి విలేజ్ లో ఆల్రెడీ పూర్వం కాలువలు ఉన్నాయి, కొలుసుకట్టు కాలువలు, అవి పునరుద్ధరణ చేయాలి. ఈ కాలువ వచ్చేది మొత్తం అందరికి నష్టమే ఉన్నది. ఎక్కువ దాదాపు ఇల్లు మధ్యలోకి వెళ్ళి వస్తుంది, విలేజ్ అంటే ఊరు గ్రామాలకి మధ్యలోకి వెళ్ళి వస్తుంది. కాబట్టి ఇది వెంటనే నిర్మిత చేయాలని పాత కాలువలు ఉంచాలి, కొత్త కాలువలు బంద్ చేయాలి. మా కూచనపల్లికి చెరువు, తాళ్ల చెరువు, తక్కువ చెరువు, మళ్ళీ చెనుక్కుంట ఈ పారకాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఆల్రెడీ పాత కాలువలు కూడా ఉన్నాయి. కానీ ప్రభుత్వం అనవసరంగా ఈ యొక్క కాలువను రైతులకు ఇబ్బంది, మరియు గవర్నమెంట్ కూడా, ప్రభుత్వానికి కూడా ఉపయోగం లేకపోగా నష్టం జరుగుతుంది. అధికారులు అవగాహన లేక ఈ యొక్క కాలువను తవ్వడానికి చేస్తున్నారు, బలవంతం చేస్తున్నారు. ఒక్కసారి ఇంజనీర్లు కానీ దీనికి సంబంధించిన వాళ్ళు ఒకసారి సర్వే చేసి ఈ యొక్క కాలువను మరొకసారి పరిశీలించి దీన్ని రద్దు చేయవలసిందిగా, ఎటువంటి ఉపయోగం లేని కాలువను వెంటనే రద్దు చేయవలసిందిగా. గౌరవపల్లి ప్రాజెక్టు సంబంధించిన వరద కాలువ కోసం కూచనపల్లి పందిళ్ళ గ్రామంలో భూసేకరణ కాలువ కోసం చేపట్టడం జరిగింది. అక్కడున్న రైతులు ఆ కాలువకు సంబంధించిన రైతులు మొత్తం వ్యతిరేకించడం జరుగుతుంది. మాకు ఇప్పటికే పాత కాలువ ఉన్నది, దాన్ని